క్షేత్రంలో చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు బ్రహ్మాండంగా పడుతుండే, వారం రోజుల లోపలనే పడుతుండే. ఇవాళ అతి లేదు గతి లేదు, ఇంతవరకు రైతు బంధు ఏమవుతుందో అడ్రస్ లేదు అనే మాట మాట్లాడుతూ ఉన్నారని చెప్పి మా కార్యకర్తలు మా నాయకులే చెప్తా ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతిరోజు విడుదల చేస్తుండే. ఎంత పడ్డది ఈరోజు రైతు బంధు, ఎన్ని వందల ఎకరాలకు పడ్డది, ఇవాళ ఎన్ని లక్షల మంది రైతులకు పోయింది రైతు బంధు అని చెప్పి వారం రోజుల్లో కంప్లీట్ చేస్తుండే. వీళ్ళు వచ్చిన తర్వాత ఆ ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు వింటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. డిసెంబర్లో స్టార్ట్ అయ్యి మార్చి దాకా వేస్తుండే రైతు బంధు పోయిన ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి చెప్తుంటే రైతులు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే 12 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు కాదు, 12 సార్లు వారం రోజుల్లోనే 7,000 కోట్లు జమ చేసిన నాయకుడు కేసీఆర్ గారు రైతుల ఖాతాల్లో. అట్లాంటి కేసీఆర్ గారి గురించి చిల్లరమల్లర మాటలు మాట్లాడితే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజలు ఏమనుకుంటారు, రైతులు నవ్వుకుంటారన్న సోయి లేకుండా మాట్లాడితే, ప్రజలకు వాస్తవాలు తెలుసు అన్న విషయాన్ని కూడా విస్మరిస్తే ఎట్లా అని చెప్పి మా నాయకులు కార్యకర్తలు ఇవాళ ఆదిలాబాద్ నుంచి వచ్చిన వాళ్ళే ఈరోజు చెప్తా ఉన్నారు.